హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నువ్వుల ఉండలు చూద్దాము. నువ్వుల ఉండలు బయట అమ్మేలాగా మనం కూడా ఇంట్లో ఎలా చేసుకోవాలో, ఇలా పప్పుగా కనిపించేలాగా మనం నవిలినప్పుడు ఈ నువ్వు పప్పు బాగా తెలిసేలాగా పంటి కింద పడేలాగా ఎలా చేసుకోవాలో ఈ రెసిపీని ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మంట మీద ఈ నువ్వుల్ని వేయించుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ కలర్లో ఉండే నువ్వులు తీసుకున్నాను. 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి సన్నగా ఒక 7-8 నిమిషాలు వేయించుకున్నట్లయితే మనకు చిటపటలాడుతూ సౌండ్ వస్తూ కొంచెం లావుగా ఉబ్బినట్లుగా ఫ్రై అవుతాయి. బాగా వేడెక్కిన తర్వాత చిటపటలాడుతూ సౌండ్ వస్తాయి. ఆ చిటపటలాడే సౌండ్ వచ్చిన తర్వాత 1-2 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే అన్నీ ఎగిరిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా వీటిని బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా మనకు సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసి మళ్ళీ కలుపుతూనే ఉండాలి. కొంచెం చిటపట అనే సౌండ్ తగ్గే వరకు మనం గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్న తర్వాత దీనిని బాగా చల్లార్చుకోవాలి. దీన్ని నేను మిక్సీ జార్లో వేయట్లేదు, రోట్లో వేసి దంచుతానన్నమాట. ఇక్కడ చూడండి, సైజ్ అనేది పెద్దగా తయారవుతాయి ఇవి. ఇప్పుడు బాగా రోలు శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇక్కడ ఈ క్వాంటిటీకి నేను ఒక 6 వరకు ఏలక్కాయలు తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏలకలు దంచేసుకుంటాను, తర్వాత నువ్వులు వేసుకుంటాను. అప్పుడు ఇంకొంచెం మెదిగిపోతాయి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఈ చల్లారినటువంటి నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు పూర్తిగా చల్లారాలి, లేకపోతే చేదొస్తాయి. వేరే మిక్సీలో వేసుకున్నా కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. దీనిని మనం మెత్తటి పొడిలాగా కాకుండా కొంచెం సగం వరకే దంచుకోవాలి. మెత్తటి పొడిగా దంచినప్పుడు నువ్వుల్లో నుంచి ఆయిల్ వచ్చి మనకు ఉండగట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇలా పొడిగా దంచుకున్నప్పుడు ఉండగట్టడానికి కొంచెం మనం వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలపాల్సి ఉంటుంది. ఇలా సగం దంచుకున్న తర్వాత దీనిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ షెల్ వరకు ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. ఇది దగ్గరగా 100 గ్రామ్స్ ఉంది. దీనిని బాగా తురిమేసుకోవాలి. ఇప్పుడు 1-2 నిమిషాలు దీనిని దంచుకున్నట్లయితే దీనిలోంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనకు నువ్వులుండ కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని 1-2 నిమిషాలు దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇది కొంచెం మెత్తగా కూడా అవుతుంది. అంటే మనం తురిమినప్పుడు పెద్ద ముక్కలుగా వస్తాయి. దాన్ని ఇంకొంచెం చిన్న ముక్కలు చేస్తుంది. ఇప్పుడు 350 గ్రామ్స్ 250 గ్రామ్స్కి నువ్వులు తీసుకొని 100 గ్రాములు కొబ్బరి తీసుకున్నాను. అవి రెండు 350 గ్రామ్స్ అయినాయి. అంతే క్వాంటిటీలో మనం బెల్లం తీసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కువ స్వీట్ ఇష్టపడని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు, కానీ ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ నువ్వులండని డైలీ ఒకసారి తప్పనిసరిగా తినాలి. వింటర్ సీజన్లో మనకు ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రాకుండా హెల్తీగా ఉండడం కోసం ఈ నువ్వుండలు వింటర్లో కంపల్సరీగా డైలీ ఒకటైతే తీసుకోవాలి. ఇలా బాగా పొడిగా బెల్లం కొబ్బరి బాగా కలిసిపోయే వరకు మెత్తగా దంచుకోవాలి. ఈ బెల్లం ముద్దగా అయినట్లుగా కనిపిస్తుంది మనకి ఇక్కడ. అంతవరకు దంచుకోవాలి దీనిని. ఇప్పుడు నువ్వుల్లోకి తీసేసుకోవాలి పూర్తిగా. ఇలా తీసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇక రోట్లో వేసి నువ్వులు దంచకూడదు. బెల్లంతో మనం చేత్తోనే కలుపుకోవాలి. అప్పుడే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. లేకపోతే మనకు పంటకి అతుక్కున్నట్లుగా వస్తుంది మొత్తం మెత్తగా దంచుకున్నట్లయితే.
ఇలా చేయండి. మిక్సీ పెట్టుకునే వాళ్ళు ఆపి ఆపి వేసుకోండి. సగం వరకే మిక్సీ వేసుకొని సగం కలిపేసుకోండి, లేకపోతే ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ టోటల్‌గా 4 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కరిగించిన నెయ్యి. దీనిలో 3 స్పూన్లు మాత్రమే వేశాను. 1 స్పూన్ పక్కన పెట్టుకున్నాను. అవసరమైతే దాన్ని కలుపుకుంటాను. ఇది నెయ్యి ఎక్కువ పట్టదు. ఎందుకంటే కొబ్బరిలో, నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా నెయ్యి ఎక్కువ పట్టదు. కానీ నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్. మనం ఏలక్కాయలు ఇవి ఇందులో వేసినటువంటి బెల్లం అవేవి కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, అంటే స్వీట్ వల్ల మనకు చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. అలాంటిది ఏది రాకుండా ఏలక్కాయలు స్వీట్లలో కలుపుతూ ఉంటాము. వాసనకే కాకుండా అది హెల్తీ బెనిఫిట్ కోసం కూడా యాలకులను వాడుతుంటాము. ఇప్పుడు నెయ్యి కానీ సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. నువ్వులని లడ్డూలాగా చుట్టుకోవడమే. ఇలా చేత్తో బొటన వేలు కింద పార్ట్ తోటి అదుముతూ మనం నెయ్యి ఉండగా చేసుకున్నట్లయితే ఈ నువ్వు ఉండలు మనకు ఒక 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. డైలీ ఒకటి తిన్నట్లయితే చాలా చాలా హెల్తీగా ఉంటారు. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, మిడిల్ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా తినచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. పప్పులు పప్పులుగా మనం ఇలా దంచుకోవడం వల్ల ఇలా కనిపిస్తుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.